ఆ నేరం మన కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని నందగోపాల్ని అస్త్రంగా ఉపయోగించింది. నందగోపాల్ కూడా దొరికేశాడు. ఇప్పుడు మన కుటుంబాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? సామంతుని చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి మీ బావకారులో వేసి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించప్పు. అసలు ఆ రాత్రి అనామిక సిగ్నల్స్ ఎక్కడున్నాయో ఏంటో తెలుసుకో. ఆ అనామిక కారు తెలుసు కదా, ఏ సిగ్నల్స్ దాటిందో అన్నీ కూడా తెలుసుకో అని చెప్పాను. కానీ సరే అక్క అని ఇంకా అప్పు ఆ రకంగా దర్యాప్తు చేస్తుంది. ఆ రోజు అనామిక కాల్స్ ఎక్కడెక్కడున్నాయి, ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది మొత్తం ట్రేస్ అవుట్ చేయండి. సామంత్ కాల్ సిగ్నల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో ఏంటో ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పి కాల్స్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా చూడండి అని చెప్పనేసరికి సరే మేడం అని అన్నీ కూడా చూస్తారు. మేడం పలానా టైం వరకు సామంతు అనామిక ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టుగా సిగ్నల్స్ రెండు ఒక్కచోటే ఉన్నాయి మేడం అని చెప్పాను. కానీ అనామిక కంప్లైంట్లో ఎప్పటి నుంచి కనిపించట్లేదని చెప్పింది అని చెప్పనేసరికి పలానా టైం అని చెప్తుంది. కానీ ఆ టైంకి మించే ఇద్దరి ఫోన్ సిగ్నల్స్ ఒక చోటే ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు సామంత్ ఫోన్ ఎక్కడుంది అని చెప్పాను. కానీ వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం అని చెప్పనేసరికి అంటే ఆ సమయంలో ఇద్దరు ఏదో జరిగింది, ఫోన్ అక్కడే వదిలేసి ఆ శవాన్ని తీసుకొచ్చింది. అనామిక కారు ఏ సిగ్నల్స్ క్రాస్ చేసిందో ఒక్కసారి చెక్ చేయండి అనగానే మొత్తం అన్ని సిగ్నల్స్ చెక్ చేసేసరికి రాజ్ వాళ్ళ ఇంటి సిగ్నల్స్ కూడా క్రాస్ చేస్తుంది అనామిక కార్. అయితే మేడం రాజ్ సార్ వాళ్ళ సిగ్నల్స్ కూడా క్రాస్ చేసింది మేడం. వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక సిగ్నల్ ఉంటుంది, అది కూడా క్రాస్ చేసి వాళ్ళ ఇంటి సైడ్గానే వెళ్ళింది మేడం అని చెప్పాను. కానీ మనకు అక్కడెక్కడో సీసీ కెమెరా కూడా ఉండాలి కదా అని చెప్పాను. కానీ ఉంది మేడం అని చెప్పనేసరికి ఆ సీసీ కెమెరా చెక్ చేయడంతో రాజ్ వాళ్ళ ఇంటి లోపలికి రావడం కూడా సీసీ కెమెరాలో దూరంగా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేసరికి అన్ని ఆధారాలు కూడా తీసుకుంటుంది. అన్ని ఆధారాలు తీసుకుని నేరుగా ఇంకా జడ్జి గారింటికే వెళ్తుంది. ఏంటమ్మా పర్సనల్గా కలవాలి అని చెప్పావు అనగానే సార్ డబ్బుతో ఏదైనా చేయాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది. ఒక్కసారి నేను సంపాదించిన ఈ సాక్ష్యాలన్నీ ఒక్కసారి చూడండి అని చెప్పనేసరికి ఇంటికి తీసుకురాకూడదన్న విషయం నీకు తెలియదమ్మా అని చెప్పాను. కానీ తెలుసు సార్, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు కదా, తిమ్మిని బమ్మిని చేయగలరు, అందుకోసమని సాక్ష్యాలు తీసుకొచ్చానని. కానీ మొత్తం అన్నీ చెక్ చేస్తాడు. ఎస్ కరెక్ట్, అనామికే చేసిందనడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి. అసలు ఆ టైంలో అనామికకు మీ స్వరాజ్య వాళ్ళ ఇంటి సైడ్ రావాల్సిన అవసరం ఏముంది? ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మళ్ళీ సిగ్నల్ క్రాస్ చేసింది అంటే శవాన్ని డంప్ చేయడానికి ఆ సమయం పడుతుంది. మరి వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని. కానీ లేదు సార్, ఆ సమయంలో సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు అని చెప్పనేసరికి అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో హెల్ప్ చేశారని అర్థమవుతుందమ్మా. ఆ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఉందేమో ఒక్కసారి చూడండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అప్పు అయితే ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లంతా చూసేసరికి ఇంటి ఎదురుగుండా వాళ్ళకి సీసీ కెమెరా రాజు వాళ్ళ ఇంటి వైపు కనిపిస్తుంటుంది. అంటే కొంచెం దూరంలానే, వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఏమి ఇల్లులు ఉండవు కానీ కొంచెం డిస్టెన్స్గానే కనిపిస్తుంది. కరెక్ట్గా గేట్ లోపలికి వెళ్ళినట్టు ఉన్నట్టు కనిపించేటట్టుగా చూసేసరికి ఇంకా చూస్తుంది. అదే సమయంలో దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనామిక కాల్ నుంచి ఒక కాల్ వెళ్ళింది మేడం, అది మిస్ అయింది చూడలేదు అనగాని ఎవరికి అనగాని రుద్రాణి అనే పేరు మీద ఉంది మేడం ఆ నెంబరు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుకున్నారు అని చెప్పాను. కానీ తెప్పిస్తాను మేడం అని కాల్ రికార్డ్స్ కూడా తెప్పిస్తుంది. సీసీ కెమెరాలు ఒక్క అరగంట సేపు ఆఫ్ చేయండి ఆంటీ అని చెప్పినట్టు అవన్నీ వినడం ఉంటుంది. వినేసరికి సరే ఏం చేస్తున్నామని కానీ తర్వాత చెప్తాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, సీసీ కెమెరాలు మాత్రం ఆఫ్ చేయండి, మళ్ళీ నేను కాల్ చేస్తాను అప్పుడు ఆన్ చేయండి అని మొత్తం అంతా కూడా రికార్డ్ అయ్యింది అంతా కూడా కోర్టులో సబ్మిట్ చేస్తుంది. మొత్తం వివరించి అన్నీ కూడా చెప్పేసరికి ఆ సమయంలో నీకు అక్కడికి ఏం పని? నువ్వు ఆ అర్ధరాత్రి సమయంలో రుద్రాని ఫోన్ చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని ఎందుకు చెప్పావు అంటే సామంత్ని నువ్వే హత్య చేసావు, ఆ శవాన్ని తీసుకొచ్చి రాజ్ కార్లో పెట్టడం కోసమే సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని చెప్పావు. కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ ఇంచుమించు పావు గంట సేపు సమయం పట్టింది. ఎందుకంటే ఈ కారులో ఉన్న శవాన్ని ఆ కారులోకి వేయడానికి, అది ఒక మగతన్ని వేయడానికి చాలా టైం పడుతుంది, నువ్వు లేడీవి కాబట్టి.
ఒక్కదానివే చేసావు కాబట్టి నీకు 15 మినిట్స్ టైం పట్టింది. 15 మినిట్స్ తర్వాత నీ కార్ వెళ్ళిందని మొత్తం ఎల్ఈడిలో చూపించేసరికి ఒక్కసారిగా అనామికతో పాటు ఇటు రుద్రాని కూడా ఇరుక్కుంటుంది. రుద్రాణిని కూడా బోల్లోకి తీసుకొచ్చేసరికి ఎందుకు ఫోన్ చేసిందని, కానీ అవేమీ తెలియదు సార్, సీసీ కెమెరాలు ఆఫ్ చేయమని మాత్రమే చెప్పింది, అంతకు మించి నాకేం తెలీదు అని చెప్పనేసరికి, అంటే నువ్వు కూడా నేరం చేయడానికి సహకరించావని, కానీ నిజంగా నాకేం తెలియదు సార్, ఇదంతా జరుగుతుందని తెలీదు అంటూ మాట్లాడేసరికి, నీవు సహకరించినందుకు నీకు 1 రోజులు శిక్ష విధిస్తున్నామంటూ రుద్రానికి కూడా 1 రోజులు శిక్ష వేసి, అనామిక ఒక మనిషిని హత్య చేయడంతో పాటు ఇంకొక మనిషిని అందులో ఇరికించాలని ప్రయత్నించినందుకు 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. మొత్తానికైతే అప్పు మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి రాజు తప్పు చేయలేదని నిరూపించి రాజుని తీసుకుని ఇంటికి తీసుకొస్తుంది. చూడండి అత్తయ్య, నేను పోలీస్ అయినా కాకపోయినా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. బావ తప్పు చేయలేదు అని నా మనస్సాక్షికి తెలిసిన నా డ్యూటీ ప్రకారం నేను బావను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి. అది నేను కాకపోతే మరొక ఆఫీసర్ వచ్చి బావను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. నేనే తీసుకువెళ్ళానని నన్ను తప్పు పడుతున్నారు. నా ప్లేస్లో మరొకరు వచ్చి తీసుకువెళ్తే వాళ్ళను కూడా తప్పు పడతారా? నేను నా డ్యూటీకి మాత్రమే న్యాయం చేశాను. బంధాలు బంధుత్వాలకి డ్యూటీలో ఎలాంటి తావు ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అప్పు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు నిజంగా ఇదంతా నిరూపిస్తావని అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అప్పు అనగానే అందరూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఈలోపు కావ్య అందరూ ముందుకొచ్చి అప్పుకి రాజుకి ప్రశంసలు చెప్తూ ఉండగా కావ్య వెనక్కుండి టప్మని కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అమ్మ కావ్య అందరికీ స్వీట్ చెయ్యి అని వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య కింద పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉండేసరికి అమ్మ కావ్య అంటూ అందరూ వెళ్తారు. రాజ్ అయితే కావ్యను తన ఒళ్ళోకి తీసుకునేసరికి ఏమైంది రాజ్ అనగానే, ఏమో తెలియదమ్మా, ఈ కేసు గురించి ఏమన్నా టెన్షన్ పడిందేమో, నాకు ఏదైనా జరుగుతుందని టెన్షన్ పడిందేమో అనగానే, అలా ఎందుకు అనుకోవాలి రాజ్, కావ్యం తీసుకురా, ఈ సోఫాలో పడుకోబెట్టు, కళ్యాణ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి అంటూ ఇందిరాదేవి చెప్పేసరికి డాక్టర్ కాస్త గబగబా వస్తుంది. వచ్చి చూసేసరికి ఏమైంది అని చెప్పాను కానీ, ఏమో తెలియదు, మా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ అపర్ణ చెప్పడంతో, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజ్, మీ భార్య తల్లి కాబోతుంది, మీరు తండ్రి కాబోతున్నారని చెప్పనేసరికి శుభవార్త వినడంతో చాలా సంతోషపడిపోతారు. మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి రావడంతో పాటు ఈ ఇంటికి వారసుడు కూడా వస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది రాజ్ అని చెప్పనేసరికి, బావ తప్పు చేయడాన్ని నాకు తెలుసు అత్తయ్య, అందుకోసమనే బావను నిర్దోషిగా తీసుకొస్తానన్న నమ్మకంతోనే నిన్ను తీసుకువెళ్ళాను, కానీ నన్ను క్షమించండి, ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను. కానీ లేదప్పు, నీ డ్యూటీని నువ్వు చేశావు, అలాగే నీ కర్తవ్యాన్ని కూడా నువ్వు నిర్వర్తించావు. ఫ్యామిలీ బట్టి కాకుండా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా చేశావు అంటూ అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇంకా కావ్య కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇంకా రుద్రాణి అయితే జైల్లో ఓసలు లెక్క పెట్టుకోవడంతో పాటు అనామికను కూడా చాలా తిట్టుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.